గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం చూసినట్టయితే చక్కటి రెయిన్బో మాకు ఎదురొచ్చింది. సో, మా జర్నీ అనేది 3 ఇంపార్టెంట్ ప్లేసెస్ శ్రీకాకుళంలో కవర్ చేస్తున్నాం. ఒకటి శ్రీముఖలింగం, ఇంకోటి హర్సివెల్లి, అదేవిధంగా శ్రీకూర్మ తీర్థం. సో, బస్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో, చక్కగా ఆహ్లాదకరంగా వాతావరణం అంతా కూడా చూసుకుంటూ వెళ్ళాం. సో, మధ్యన కొంచెం రిలాక్సేషన్ కూడా జరిగింది. అదేవిధంగా మళ్ళీ చూసినట్టయితే చక్కటి పొలాలు, చక్కటి వాతావరణం ఎప్పుడు శ్రీకాకుళం అనేది వచ్చామో మాకే తెలియలేదు. సో, శ్రీకాకుళం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనం చూడబోతుంది శ్రీముఖలింగం. శ్రీముఖలింగం అనేది స్వయంగా రాజులు కట్టించిన ఒక లింగం. ఇది ఏకశిల మీద నిర్మించింది. ఆ స్కల్ప్చర్స్ గాని చూసినట్టయితే ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇది 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు నిర్మించారు. సో, ఇది రాజులు నిర్మించిన ఒక పవిత్రమైన దేవాలయం. ఇక్కడ మనకి శివుడు శ్రీముఖలింగ అవతారంలో మనకి దర్శిస్తారు. సో, ఈ శ్రీముఖలింగం అనేది ప్రశిష్టమైనది. స్వామివారి దర్శనం మీరు చూసుకోవచ్చు ఎంత చక్కగా జరిగిందో. సో, చక్కగా స్వామివారి అభిషేకం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఒక గోలెం ఉంటుంది. ఈ గోలాన్ని పట్టుకొని మొక్కుంటే మన కోరికలన్నీ తీరుస్తారు స్వామి. శ్రీముఖలింగం ఇక్కడ దగ్గర దగ్గరగా మనకి 8 లింగాలనేవి మొత్తం ఉంటాయి. అదేవిధంగా వారాహి దేవి అనేవారు కూడా కొలువుంటారు. స్థల పురాణం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా చక్కెర తీర్థం అనేది స్వామివారికి తీసుకెళ్లి స్నానం చేయించి మళ్ళీ తీసుకొని వచ్చి స్వామివారికి ఊరేగిస్తారు. దీనికి మొత్తం ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కరకర ప్రదేశాల నుంచి ప్రజలందరూ వచ్చి జయప్రదంగా ఈ సంబరాన్ని నిర్వహిస్తారు. ఇది పర్లాకమిడి రాజుల వారు ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది 17వ శతాబ్దంలో. 17వ శతాబ్దం నుంచి పర్లాకమిడి రాజుల వాళ్ళు దీని ధర్మకర్తలుగా ఉండి దీని రాబోకలన్నీ కూడా చూసుకుంటున్నారు. చక్కగా ఇప్పుడు కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న స్కల్ప్చర్స్ అదేవిధంగా ఈ మొత్తం ప్రదేశం తాలూకా విశిష్టతని ఇంకా భద్రపరిచి ఉన్నారు. సో, మొత్తం చూసుకున్నట్టయితే వారాహిదేవి, అదేవిధంగా 8 లింగాలు, అదేవిధంగా వినాయకుడు, ఇవన్నీ కూడా కొలువైనది శ్రీముఖలింగం, పవిత్రమైన లింగం. ఇది మన స్వయంభూగా వెలిసిన ఒక లింగం. ఒరిస్సా కళింగ డైనస్టీ వాళ్ళది. సో, ఇది కళింగ డైనస్టీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఈ 6వ శతాబ్దం 8వ శతాబ్దం నుంచి ఈ శ్రీముఖలింగం అనేది దర్శించడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తుంది ఇప్పుడు శ్రీకూర్మనాథం. ఈ శ్రీకూర్మనాథం అనేది చాలా విశిష్టమైనది. ఎప్పటి నుంచో శ్రీ విష్ణు అవతారం అనేది మనకి కూర్మ అవతారంలో స్వామివారు ఇక్కడ దర్శనమిస్తున్నారు. సో, చక్కగా శ్రీకూర్మ దర్శనం కూడా చేయడానికి బయలుదేరాం. శ్రీకూర్మ మనం చూసినట్టయితే మొత్తం అంతా శిల మీద చెక్కిన ఒక అద్భుతమైన స్కల్ప్చర్. సేమ్ ఇదే మనం చూసినట్టయితే లోపలికి వెళ్ళి చూసినట్టయితే స్వామివారు మనకి ఒక కూర్మ అవతారంలో దర్శనం ఇస్తారు. స్థల పురాణం ప్రకారం ఇక్కడ మనం స్వామివారిని భారతదేశంలో ఇంకెక్కడా మనం చూడలేని అవతారంలో ఒక కూర్మ అవతారంలో మనకి స్వయంభూగా స్వామివారు వెలిసిన రూపం అనేది శ్రీకూర్మ అవతారం. స్వామివారి దర్శనం ఎంతో చక్కగా జరిగింది. చాలా ప్రశాంతంగా జరిగింది. ఈ తలుపులు, గోడలు ఇవన్నీ చూసినట్టయితే ఎన్నో శతాబ్దాలు, ఎన్నో యుగాలు దేవుళ్ళు సదింగా వచ్చి నిర్మించారా అని అనిపిస్తుంది. ఈ చెక్కడం కానీ, ఈ విశిష్టత కానీ ప్రతి ఒక్క రాయి మీద కూడా కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురు అని శ్రీకృష్ణుణ్ణి అలాగా పరిపాలిస్తూ, అలాగా నిర్మిస్తూ మొత్తం ఆ టెంపుల్ అంతా కూడా శ్రీకృష్ణం వందే జగద్గురు ఎక్కడికక్కడ ఎంతో చక్కగా మనకి భగవద్గీతలో రాసిన శ్లోకాలు, సూక్తులు చక్కగా మనం ప్రతి దగ్గర కూడా తిలకించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే విధంగా భద్రపరిచి ఉంచారు. శ్రీకూర్మనాథంలో స్పెసిఫిక్గా మనం చూసినట్టయితే టోటరైసెస్ అంటే కూర్మం. ఎందుకంటే స్వయంగా నారాయణుడే ఓ కూర్మ అవతారంలో ఉన్నారు కాబట్టి చక్కగా ఇక్కడ పక్కన మనం చూసినట్టయితే ఓ చక్కటి కోనేరు. ఆ కోనేరులో ఇప్పుడు కూడా చేపలు అనేవి ఉంటాయి. ఆ చేపలకు ఫీడ్ చేసినా చాలా మంచిది అని స్థల ప్రకారం మనకి ఇక్కడ తెలుసుకోవడం అనేది జరిగింది. ఈ తలుపులు కూడా మీరు చూసినట్టయితే ఎప్పుడువో ఎన్నో యుగాలువో అదే విధంగా భద్రపరిచి ఉంచారు. ఇంత వేడిలో చల్లటి బటర్ మిల్క్ తాగి మళ్ళీ మేము అరసవల్లికి బయలుదేరడం అనేది జరిగింది. అరసవల్లి స్వామి, సూర్యనారాయణ స్వామి మనం మొత్తం ప్రపంచం మీద ఒకటి కోనార్క్, ఇంకోటి మనకి అరసవల్లి సూర్యనారాయణ స్వామి. ఈ రెండు మనకి అద్భుతంగా దర్శనం అనేది జరిగింది. రద్దీ రేపడం వల్ల మేము 2 సార్లు స్వామి దర్శనం అనేది చాలా దివ్యంగా చూడడం అనేది జరిగింది.
స్వామివారు ఆకర్షణ చూస్తే 2 కళ్ళు అసలు చాలట్లేదు. చక్కగా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత, ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఇంక ఈ ప్రయాణం అనేది ఇక్కడితో ఆపేసి తిరుగు ప్రయాణం అనేది స్టార్ట్ చేసాం. సో చక్కగా అటు ఇటు చూసినట్టయితే చాలా డెవలప్మెంట్ అనేది జరిగింది. సో అటు ఇటు మనం చూసినట్లయితే షేడ్స్ కూడా వేశారు. ఇప్పుడు కాంప్లెక్స్కి వచ్చిన తర్వాత ఇంత స్ట్రెస్ఫుల్లో ఒక టీ తాగి చక్కగా మళ్ళీ వైజాగ్కి వచ్చేయడం అనేది జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.